ఆంధ్రప్రదేశ్ కొద్దాం కోన రవికుమార్ ఆరెంజ్ జోన్ అన్నారు కదా. అవును, కోన రవికుమార్ ఎందుకు ఆరెంజ్? వాస్తవానికి కోన రవికుమార్ సమర్థవంతమైన నేత. సామాజిక సమీకరణాల విషయంలో కానీ, పాలిటిక్స్ విషయంలో కానీ, లేకపోతే వాక్చాతుర్యం విషయంలో కానీ సమర్థవంతమైన నేతే. బట్ ఈ గ్రీవెన్స్ కూడాను కొంతవరకు చేయగలుగుతున్నాడు. కానీ అగైన్ ఈ శాండ్ మీద మాత్రం చాలా తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. శాండ్ విషయంలో మిగిలినవన్నీ పక్కన పెడితే అతను గ్రీన్ ప్లస్ లో ఉండొచ్చు, మిగిలినవన్నీ బేరీజ్ వేసుకుంటే. కాకపోతే ఈ శాండ్ విషయంలో మాత్రం తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. వాటిని ఆయన ఎలా కంట్రోల్ చేసుకుంటారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ చింతాక రవికుమార్ కొద్దిసేపు అంటారు, ఇంకొక అతను కొద్దిసేపు అంటారు, ఎవరు వాళ్ళే ఏమన్నా తెలియనటువంటి ఉంది. అక్కడ కూడా ఇప్పుడు తమ్మిన సీతారాం వర్గాలుగా విడిపోయింది కదా అక్కడ కూడాను. సో అక్కడ ఫైట్ చేయడానికి కూడా ఏం పెద్దగా ఉండదు. అతను సమర్థవంతమైన నేతే, కాకపోతే ఈ ఆరోపణల వల్ల ఆయన ఆలోచనలో ఉన్నాడు. ఆయన ప్రచారం చేసుకుంటున్నారు కానీ